దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఐఆర్సీటీసీతో ఒప్పందం చేసుకుంది. దేశంలో 20 రాష్ట్రాల్లోని 100 రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త సేవల ద్వారా ప్రయాణికులు వారి ట్రైన్ సీట్లలోనే కూర్చుని ఫుడ్ పొందవచ్చని తెలిపింది. ఐఆర్సీటీసీతో కలిసి ఇప్పటికే పలుచోట్ల ఈ సేవలు అందిస్తోంది. తాజాగా ఆ సంఖ్యను 20 రాష్ట్రాల పరిధిలోని 100 స్టేషన్లకు విస్తరించింది. రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రైలు ప్రయాణాలు భారతదేశ సంస్కృతిలో అంతర్భాగంగా మారాయని స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలు అన్నారు. ఈ అనుభవంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రైళ్లలో స్విగ్గీ ఫుడ్ను 100 స్టేషన్లకు విస్తరించడం వల్ల ప్రయాణికులకు ఫుడ్ విషయంలో మరింత సౌలభ్యం లభిస్తుందని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా విభిన్న రకాల భోజనాలను పొందే అవకాశం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్విగ్గీ ఇప్పటికే కేవలం 60 సెకండ్ల హాల్ట్తోనే రైళ్లలో 35,000 ఆర్డర్లను డెలివరీ చేసినట్లు చెప్పారు. ఒకే ట్రిప్లో దాదాపు 54,000 మంది ప్రయాణికులు అనేక రకాల భోజనాలను ఆర్డర్ చేశారని వెల్లడించింది. విజయవాడ జంక్షన్ నుంచి గతేడాదిలో అత్యధిక సంఖ్యలో ఆర్డర్లు నమోదు కాగా ఆ తర్వాత నెల్లూరు, సికింద్రాబాద్ జంక్షన్, కాట్పాడి జంక్షన్ నుంచి వచ్చాయని అన్నారు. ముఖ్యంగా కళ్యాణ్ జంక్షన్లో 41 బర్గర్లతో పాటు 40 ఫ్రైస్తో కూడిన భోజనం ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. క్రమంగా ప్రయాణికుల అభిరుచి మారుతున్న నేపథ్యంలో డెలివరీల సంఖ్య కూడా పెరుగుతుందని స్విగ్గీ చెప్పుకొచ్చింది. కాగా వినియోగదారులు తమకు నచ్చిన స్టేషన్లో ముందుగా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వినియోగదారులు స్విగ్గీ యాప్లో రైలని సెర్చ్ చేసి తమ పిఎన్ఆర్ను నమోదు చేయాలి. తర్వాత ఆహారం డెలివరీ చేయగల అన్ని స్టేషన్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ సేవతో రైలు ప్రయాణికులకు ఇబ్బంది లేని భోజన సదుపాయం అందించనున్నట్లు చెప్పారు. రైల్లో ఫుడ్ ఆర్డర్ల కోసం వివరాలను కూడా స్విగ్గీ విడుదల చేసింది. ప్రతి భోజనంతో పాటు ఒక స్పూన్, ఫోర్క్, టిష్యూ పేపర్ను పర్యావరణ అనుకూలమైన పద్ధతిలో ప్యాక్ చేసి ఇవ్వబడుతుందని చెప్పారు.